హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్మైలీ చేసి నేను ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే నా బాబుకి బొడ్డుతాడు ఉంటుంది కదా, అది ఇన్ఫెక్షన్ అయ్యింది. అది ఎలా అయింది ఏంటనేది నేను చెప్పాలనుకుంటున్నాను. చిన్న వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఎవరైనా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పాలనుకుంటున్నా. అది ఎలా జరిగిందంటే, మా బాబుకు డెలివరీ అయిన 5 డేస్కి బొడ్డు అనేది ఊడిపోయింది. ఆ ఊడిపోయిన తర్వాత చిన్న లిక్విడ్ లాగా వచ్చేది. నేను అక్కడే చిల్డ్రన్స్ డాక్టర్స్ వస్తారు కదా చెకప్కి, వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏమవుదని ఒక చిన్న సూప్ రాసి ఇచ్చారు. అది అప్లై చేశాక ఓకే, నార్మల్ అయ్యింది. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది, అది కొంచెం లిక్విడ్లా వాటర్ లాగా వచ్చేది. సరే, నేను చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక పౌడర్ ఉంటుంది, అది అప్లై చేస్తే తగ్గుతుంది అనేసి అన్నారు. అయినా నేను వినలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు సేమ్ డాక్టర్స్ రాసి ఇచ్చారు. సేమ్ అదే పౌడర్ తీసుకొచ్చి పెట్టా బాబు చేస్తే ఏమైంది, ఓకే, అది నార్మల్ అయిపోయింది. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నాకు ఒక 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత ఒక నైట్ బాబు చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పటి వరకు యాక్టివ్గా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక ఫీవర్ లేదు, ఏం లేదు, అంత బాగానే ఉన్నాడు. సడన్గా ఒక నైట్, అప్పటి వరకు మరి అది లోపల పెయిన్ ఉందో లేదో ఏమో నాకు తెలీదు, సడన్గా ఒక నైట్ మొత్తం అల్లకొల్లోలం అయిపోయింది. బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు. లైట్గా ఫీవర్ వచ్చింది. ఓకే, ఫీవరే కదా అని సిరప్ తెచ్చి వేసాము. అయినా తగ్గలేదు. కూర్చున్నా ఊరుకునేవాడు కాదు, పడుకున్నా ఊరుకునేవాడు, ఏడుస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్. ఇంకా మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే ఓకే, వాళ్ళు కూడా చూశారు. బాబుకి లైట్గా ఫీవర్ ఉందనేసి మెడిసిన్ రాసి ఇచ్చారు. నేను అప్పటికి ఈ బొడ్డు ఏమైనా ప్రాబ్లం ఏమని నేను చెక్ చేయించాను. కొంచెం వాపులాగా ఉంటే ఏమీ లేదమ్మా, అది నార్మల్, అలా వస్తూ ఉంటుంది పిల్లలకు అనేసి డాక్టర్ చెప్పారు. ఓకే, మళ్ళీ ఈవినింగ్ తీసుకురమ్మన్నారు. ఇంకా వచ్చాము, సిరప్ వేసాము, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ అంతా వేసాము, అంతా బాగానే ఉంది. ఆఫ్టర్నూన్ 3 కల్లా బొడ్డు బాగా వాచింది, బాగా రౌండ్గా వాసినట్టు అనిపించింది. నేను చూసి వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము. బాబు అస్సలు ఏడుపు అనేది ఆపట్లేదు. ఎప్పుడూ లేడంతలాగా పుట్టిన దగ్గర నుంచి. అంత బాధ ఉందేమో లోపల. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది. అయితే ఓకే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, డాక్టర్ లేరు, వచ్చే వరకు ఆగాలన్నారు. ఓకే, వచ్చే వరకు ఆగాము. ఆగిన తర్వాత చూపిస్తే డాక్టరు ఇలానే ఉంటుంది, ఏం కాదంటే, లేదు బొడ్డు మొత్తం వాచింది అది ఇదంటే, సరే స్కానింగ్ తీసుకురండి, మాకేం తెలియదు కదా, ఇలా తెలుస్తున్నారు. ఆ పెయిన్ తోటి బాబుని తీసుకెళ్ళి స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించాము. ఏం లేదు, అంత నార్మల్ వచ్చింది. సరే, డాక్టర్ కూడా అన్నారు ఏమీ లేదు అనేసి అన్నారు. సరే, ఏమీ లేదు, కానీ మరి ఎందుకు ఏడుస్తున్నాడు అనేది తెలియదు కదా, అబ్జర్వేషన్లో పెడదామన్నారు. ఇంతకుముందు మాతో ఉన్న వాళ్ళు అలా అబ్జర్వేషన్లో పెట్టినా ఏం లేదంట. సిలైన్స్ పెట్టి కొంచెం ఇంకా ఇబ్బంది పడతాడు బాబు, వద్దు ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్తే సరే అని ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళాము. మార్నింగ్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేరు. డాక్టర్ లేకపోతే మాకు ఆ రోజు నైటే, మార్నింగ్ కాదు, ఈవినింగ్ తీసుకువెళ్ళాము మేము హాస్పిటల్. ఆ రోజు మార్నింగ్ ట్యాబ్లెట్లు యూజ్ చేసాం కదా, అది బొడ్డు ఇంకా కొంచెం ఇంత ఉబ్బింది, వాటర్ బెలూన్ లాగా. ఆ వాటర్ బెలూన్లాగా ఉబ్బితే దాంట్లో అలా ఉండి సడన్గా ఒక్కసారే చితికిపోయింది. అందులోంచి చీమ అనేది వచ్చింది. ఇంకా మాకు మైండ్ పని చేయలేదు ఒక క్షణం. దాన్ని అలా క్లీన్ చేస్తూ ఉండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అది ఎప్పుడైతే ఇలా ఉబ్బిందో, ఆ లోపల నుంచి చీమ వచ్చిందో, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ లేరు, ఇక్కడికి ట్రిప్కి వెళ్ళారన్నారు. మాకేం ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసాం డాక్టర్తో. ఎలాగో ఇప్పుడు ఎటు కాకుండా ఇప్పుడు మేము ఏం చేయాలంటే, అది ఏం కాదని వాళ్ళు అంటారు. ఏం కాదని అన్నా మనం ఉండలేం కదా. అక్కడికే అడిగాం ఎప్పుడు వస్తారు డాక్టర్, అది ఇదని. వేరే డాక్టర్ ఉంటే వేరే డాక్టర్కి చూపించిన, ఏం కాదు ఇది నార్మల్ అంటారు. మేము పిక్స్ తీసాము, పిక్స్ చూపించాము, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నది, ఏం కాదు నార్మల్ అనే అంటారు ఎంతసేపును. అయినా మన వల్ల కాదు కదా. చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది మాకు అక్కడ డాక్టర్స్ తోటి. అక్కడికి ప్రిపేర్ చేస్తాం వెళ్ళండి, ఇక్కడికి ప్రిపేర్ చేస్తాం వెళ్ళండి అన్నారు.
ఇదేది కాదు పని మాకు ఇంకా భయం అనేది పట్టుకుంది. మాకు తెలిసిన మా పక్కనే ఒక చిన్న హాస్పిటల్, మేము వెళ్ళింది పెద్ద హాస్పిటల్, అది పక్కనే చిన్న హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకువెళ్ళాము. అక్కడికి తీసుకువెళ్తే ఆయన ఏం లేదు, ఒక చిన్న ఆయింట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ కొంచెం ట్యూబ్స్ ఇచ్చారనమాట, యాంటీబయాటిక్ ఇచ్చారు. ఇవి ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నైట్ వాడాము. అసలు బాబులో చాలా మార్పు వచ్చింది, చాలా అంటే చాలా రికవర్ అయ్యాడు బాబు. కొంచెం తగ్గింది, అది లోపల మొత్తం బయటకు వచ్చేయాలి, అది మీరేం ఆపొద్దు, వచ్చేదాన్ని రానివ్వండి అనేసి ఆ డాక్టర్ చెప్పారు. మేము చేపించిన రిపోర్ట్స్ ఇవన్నీ చూపించాము. అక్కడ కూడా ఒక బ్లడ్ టెస్ట్ రాశారు, అన్నీ నార్మల్గా వచ్చినాయి. ఇది అనేది ఎందుకు వచ్చింది అంటే, మేము అలా ఒక అక్కడ బొడ్డు చుట్టూ ఒక ఇన్ఫెక్షన్లా ఉన్నా కూడా మేము దాంట్లో ఆయిల్ పోయడం, చెవుల్లో ఆయిల్ పోయడం ఇలా చేసాము. అదిగా స్నానం చేయించినప్పుడు ఇలా వాటర్ వెళ్ళిపోవడం, నేను సరిగా తొడకపోవడం, అంటే నేను ఆపరేషన్, నాకెవరు తోడలేరు, నేను ఆపరేషన్ కదా, నాకు వచ్చినట్టు నేను చేసుకున్నా. ఆయిల్ అదనేది వాటర్ అనేది ఉండిపోయి అలా వచ్చిందంట. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆయిల్ అది పొయ్యమని అందరూ చెప్తారు, బట్ కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఏంటంటే బాబు ఉన్న బొడ్డు సిచ్యువేషన్ చూసి పోయండి. నాకు తెలియక మేము పోసేసాము, పోసిన దానివల్లే మాకు ఇంత ఎఫెక్ట్ అనేది జరిగింది. అది చాలా భయపెట్టారు హాస్టల్లో, హాస్పిటల్లో అయితే అది ఆపరేషన్ చేయాల్సి వచ్చిద్దేమో, అదని ఇదని, అబ్బో అసలు ఆ సిచ్యువేషన్ నేను చెప్పలేను, వాళ్ళు పెట్టిన భయానికి. అది మేము పక్కన వచ్చిన వాళ్ళని కూడా అడిగాము, ఇలా ఎందుకు అయ్యిందంటే, లేదు మా బాబుకి మేము ఆయిల్ పోసాం బాగానే ఉందంటే, మరి మా బాబుకి ఎందుకు ఇలా అయ్యింది అంటే, బొడ్డు అనేది తగ్గలేదు మా బాబుకి, అంటే మాడక ముందే మా బాబు బొడ్డు అనేది రాలిపోయింది. అక్కడ డాక్టర్ చూపిస్తే ఏం కాదన్నారు, ఇక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏం కాదన్నారు. ఇంకా నేనేంటంటే కొంచెం వాటర్ వస్తే దాన్ని స్నానం చేయించినప్పుడల్లా, అంటే అంత లోపలికి ఇంకా తగ్గలేదు కదా, లోపలికి వెళ్ళిపోయింది వాటర్ అనేది. అది నాకు క్లారిటీ లేక నేను పైన ఒత్తేదాన్ని, నాకు భయమే కదా, కొంచెం పైన ఒత్తడంతో ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి మా బాబుకి అంత ఇష్యూ అయింది. ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దు. అంత ఇష్యూ, ఆపరేషన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అమ్మో అమ్మో నాకే ఆపరేషన్ అంటే ఆ సిచ్యువేషన్లో మా బాబు గురించి అలా చెప్తుంటే చాలా భయం వేసింది, చాలా బాధ వేసింది. చెప్పలేను నేను ఆ సిచ్యువేషన్ ఏంటనేది. కొంచెం కొత్తగా డెలివరీ అయిన వాళ్ళందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆయిల్ పొయ్యండి, కానీ మీ బాబు ఉన్న సిచ్యువేషన్ చూసి పొయ్యండి. ప్రతి ఒక్కరికి అలా ఉండదు కదా. మేము అలానే అదేముంది తగ్గిపోద్ది, మేము ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదు అని చాలామంది చెప్పారు. మేము అవన్నీ నమ్మేసి మేము ఆయిల్ పోసాము. ఆయిల్ పోయడంలో తప్పు లేదు, అందరికీ పోస్తారు, కానీ మేము ఏంటంటే అది తగ్గకముందు పోసాం కదా, అది ఇన్ఫెక్షన్ అయ్యింది. అందుకే మీరైనా కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి, అదొక్కటే నా రిక్వెస్ట్. నేను మిస్టేక్ చేశాను, అది మీరు చేయకండి. ఆ మిస్టేక్ వల్ల మా బాబుకి ఇప్పుడు చిన్న ఏమైనా కూడా నొప్పి, పెయిన్ ఇలాంటిది వస్తే కూడా నాకు ఎంత భయం వస్తుంది, అది ఏమన్నా మళ్ళీ రిపీట్ అయిందా అనేసి. ఇప్పటికే బొడ్డు టచ్ చేయాలన్నా భయం అవుతుంది నాకు, అంత మిస్టేక్ చేశాను ఆ టైంలో, తెలియక, పెద్దవాళ్ళు ఎవరు లేక. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. మేము మా బాబుకి బొడ్డు ఎఫెక్ట్ రాకముందు బొడ్డు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది, నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మా అక్కల పిల్లలు నేను ముందు చూశాను, ఇది ఇలా ఉండదని. కొంతమందిని అడిగితే ఏముండదు, నీకేం తెలుసు అన్నారు. ఓకే అని నేను వదిలేశాను. సరేలే ఏమోలే అనేసి, అందరికి ఒకలా ఉండదు కదా అని వదిలేశాను. ఎఫెక్ట్కి అందరి బొడ్డులా మా బాబు బొడ్డు లేదు, ఫస్ట్ థింక్ అది. దానికి ముందు మా బాబు బొడ్డు ఎలా ఉందో పెడతాను పిక్. ఏదైనా మీ పిల్లలకి కానీ మీ బాబుకి కానీ ఎవరికైనా అలా ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి. తర్వాత ఎలా ఆ చీమ అనేది ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా నేను పిక్ పెడతా వీలైతే. నాకు అంత ఎడిట్ చేయడం రాదు, ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. కేర్ఫుల్. బాయ్.